హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాఘవ. ఇప్పుడు మనం హెచ్సియుకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన వివాదాలు అయితే ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడానికి అయితే మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుందా? రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూముల అమ్మడం కరెక్టేనా? ఇవన్నీ కూడా ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలుగా అయితే మనం చూడాలి. అయితే హెచ్‌యు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా గత 2 రోజులుగా అయితే పెద్ద ఎత్తున అయితే వారు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించిన నాయకులు గాని, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని వాళ్ళు మద్దతుగా నిలవడం జరిగింది. అయితే వారందరూ కూడా కలిసి ఆ యూనివర్సిటీకి చేరుకుంటున్న సమయంలో అయితే పోలీసులు కొంతమంది ఎమ్మెల్యేలు గాని, కొంతమంది నాయకులను గాని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ హెచ్సియు పక్కన ఆనుకున్న 400 ఎకరాల అటవీ భూమి అసలు ఎవరిది? అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దీంట్లో ముందుగా అసలు ఈ భూమి 400 ఎకరాలు ఎవరిది అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిందైతే చెప్పుకోవచ్చు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమి సర్వే నెంబర్ 25కు సంబంధించిన 400 ఎకరాల భూమి కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25కు సంబంధించిన 400 ఎకరాల భూమిని కూడా ఒక క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 2006 నాటికి కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయలేదు, కనీసం ప్రారంభించలేదు. కాబట్టి 2006లో దాన్ని ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. 2007లో వారు హైకోర్టును ఆశ్రయించారు. 2024 మార్చి 3వ తేదీకి హైకోర్టు ఈ భూమి వారు వినియోగించుకోలేదు, ఎటువంటి ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పిస్తే వారు 2024 మే 7వ తేదీన మరలా వాళ్ళు అకాడమీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు అసలు పిటిషన్ కొట్టివేసింది, ప్రభుత్వానికి సంబంధించింది భూమి అంటూ కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మరి హెచ్సియుకి ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూమికి, ఈ అటవీ భూమికి అసలు ఏంటి ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే కనుక ఖచ్చితంగా ఈ అటవీ భూమి హెచ్సియు పక్కన ఉండడం వల్ల సర్వే నిర్వహించిన సరిహద్దులు మేము పెట్టుకున్నామంటూ కూడా ప్రభుత్వ వాదన వినబడుతుంటే, ఇటు హెచ్సియు యూనివర్సిటీ మాత్రం ఈ ఖచ్చితంగా ఇది మా భూమి సర్వే నిర్వహించారు కానీ సరిహద్దులు నిర్ణయించలేదు, ఈ ఖచ్చితంగా మా భూమి కూడా కొంత అందులో ఉంది అంటూ కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు కూడా తమ భూమిని తాము కాపాడుకోవడానికి, మా కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని మేము కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు నిరసన చేయడం జరుగుతుంది. అయితే ఈ అడవికి సంబంధించిన భూములు ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు వేలం వేయడం వల్ల ఈ అటవీ సంపద అంతా కూడా పాడైపోతుంది. అందులో ఉన్న నెమళ్ళు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ఆవాసాలు కోల్పోయి దానివల్ల ప్రకృతికి కానీ, ఇటు దేనికి కానీ ఇబ్బంది కలుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున అటు బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా వేలం వేయడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, అక్కడ ఉన్న వాటన్నిటికి కూడా సరైన దాన్ని అన్ని కూడా సేకరించి ఒక జూకి ఇవ్వడం, జూకి ఇచ్చిన అనంతరం ప్రైవేటీకరణ కాకుండా దాన్ని ఒక వేరే విధంగా ప్రభుత్వం వినియోగిస్తే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఒక ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయడం కానీ, వేలం వేయడం వల్ల కానీ అటు ప్రభుత్వం ప్రజలకు కూడా సరైన న్యాయం చేసినట్లు కాదు, ప్రజల సొమ్ము కూడా పాడైపోయే పరిస్థితి అయితే ఉందంటూ కూడా పెద్ద ఎత్తున మనకి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం ఈ ప్రైవేటీకరణ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఈ వేలం వేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఈ హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు ఒక అంగుళం భూమి వాళ్ళకి లేదని చెప్పడం ఏ రకంగా ఉన్నా, ఆ 400 ఎకరాల భూమిని వారు ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేసి అమ్మేసేదానికన్నా వేరే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలంటూ కూడా అనేక మంది చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దానిపై దృష్టి సారించకపోతే కనుక రేవంత్ గవర్నమెంట్ మరిన్ని చిక్కుల్లో పడుతుంది. ఖచ్చితంగా
వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం అయితే ఉంటుందనేది మనం క్లియర్ కట్‌గా చెప్పొచ్చు.